మీకెప్పుడైనా ఇలా జరిగిందా? ఎగ్జామ్ రాసి బయటకొచ్చారు. పేపర్ బొంబయింది. కానీ ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి నాకు 80 మార్కులు పడతాయి బాబోయ్ అని కాన్ఫిడెంట్గా చెప్తారు. రిజల్ట్ వచ్చేసరికి 45 మార్కులు. షాక్ అవుతారు. ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఇలా ఎలా అయింది అని. దీన్నే డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అంటారు. అసలు మన బ్రెయిన్ ఇలా ఎందుకు చేస్తుందో తెలుసా? ఫెయిల్యూర్ తర్వాత మన బ్రెయిన్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, నేను బాగా చేయలేదు అని అంగీకరించడం. ఇది చాలా పెయిన్ఫుల్. 2, పేపర్ టఫ్ అయింది, వాళ్ళు తప్పుగా చెక్ చేశారు అని అసలు రియాలిటీ నుండి తప్పించుకోవడం. బ్రెయిన్ సెకండ్ ఆప్షన్ ఎంచుకుంటుంది, ఎందుకంటే అది మన ఈగోని ప్రొటెక్ట్ చేస్తుంది. పోనీ తెలుసుకోవాలి కదా మనం ఎక్కడ తప్పు చేశామో. అక్కడే ఉంది ట్రిక్. మనకు స్కిల్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఎంత తెలీదో అర్థం చేసుకునే స్కిల్ కూడా ఉండదు. అంటే మనం చేసిన తప్పులు మనకే కనిపించవు. ఇది బ్యాడ్ కాదు మరి, ఇది సర్వైవల్ మెకానిజం. కానీ గ్రో అవ్వాలంటే ఫేక్ కాన్ఫిడెన్స్ని గుర్తించాలి. ఫీడ్బ్యాక్ తీసుకోండి, మిస్టేక్స్ అనలైజ్ చేయండి. రియల్ కాన్ఫిడెన్స్ అంటే ఫెయిల్యూర్ని ఎక్సెప్ట్ చేసుకుని ముందుకు వెళ్ళడం. ఫేక్ కాన్ఫిడెన్స్ కాదు.